నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ రోడ్ అండి. వైజాగ్ పోర్ట్ అందరికీ ఐడియా ఉంటుంది. కానీ పోర్ట్ అనగానే మనం ఎన్నో ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి పదంలో నడుస్తుంది అది ఇది అనుకుంటాం. కానీ చాలా పొల్యూషన్ ఉంటుందండి ఇక్కడ. అంటే పోర్ట్ అంటే ఏంటండి, మన షిప్లో రకరకాల దేశాల నుంచి ఇటు మ్యాంగనీషియం కానీ బొగ్గు కానీ ఇంకా రకరకాల పెట్రోల్ డీజిల్ వగేరా అన్ని మెటీరియల్ అన్నీ వస్తుంటాయి కదా. అవన్నీ అక్కడ అన్లోడ్ అయ్యి అంటే షిప్లో నుంచి ఇక్కడ పోర్టు ప్లాట్ఫామ్ ఉంటుంది, అక్కడికి అన్లోడ్ చేసుకొని అక్కడి నుంచి మనకు కనబడుతుంది కదా పైన బ్రిడ్జ్ లాగా, ఇది కన్వేయర్ బెల్ట్ అంటారు దీన్ని. ఈ కన్వేయర్ బెల్ట్ ద్వారా అంటే కొన్ని అవుతాయి డైరెక్ట్గా అక్కడ అన్లోడ్ చేస్తారు, కొన్ని అవుతాయండి ఈ కన్వేయర్ బెల్ట్ ద్వారా. అంటే ఆ బెల్ట్ మీద ఆ మెటీరియల్ అంటే మాంగనీస్ కానీ గంధకం కానీ బొగ్గు కానీ పెడితే అలాగా మన ట్రైన్ కింద వెళ్తూ ఉంటుంది అనమాట. ఇంకా ప్రత్యేకించి ట్రాన్స్పోర్ట్ చాలా బాగుంటుంది. అంతే మీకు సినిమాలో చూసే ఉంటారులేండి. అటువంటిది ఇప్పుడు మీరు చూస్తుంది కన్వేయర్ బెల్ట్ అనమాట. ఈ బెల్ట్ ద్వారా తీసుకెళ్ళి స్టారేజ్ పాయింట్స్ కొన్ని ఉంటాయి. ఆ పాయింట్ దగ్గరికి అక్కడ స్టోరేజ్ అయ్యాక అక్కడ నుండి లారీల ద్వారా రకరకాల ఎక్కడైతే ఎవరైతే రిక్వైర్మెంట్ ఉందో ఇటు ఒరిస్సా వరకు, ఛత్తీస్గఢ్ వరకు, ఇటు మన దగ్గర తెలంగాణ వరకు, లేకపోతే లోకల్ ఇండస్ట్రీస్కి అన్నిటికీ ఇటు బొగ్గు కానీ రకరకాల ఖనిజాలు అన్నీ సప్లై అవుతూ ఉంటాయి. అలాగే పెట్రోల్ కూడా. ఈ నేపథ్యంలో పొల్యూషన్ వచ్చి చాలా ఘోరంగా ఉంటుంది. ఆ పొల్యూషన్ తగ్గట్టుకు వెళ్ళి ఎప్పటికప్పుడు హౌస్ కీపింగ్ బాగా చేస్తూ ఉంటారనమాట. అంటే బాగా చెట్లన్నీ నాటుతూ ఉంటారు, రోడ్లన్నీ క్లీన్గా ఉంచుతూ ఉంటారు. అన్నీ లేకపోతే సరిగ్గా చేయలేదనుకోండి వైజాగ్ వాసం ఇంకా నివాసం ఉండక్కర్లేదు అనమాట. అంతా ఎయిర్ పొల్యూషన్ బాగా ఎక్కువగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఈ మధ్యకాలంలో చాలా బాగా చేశారండి. ఇవి చూడండి, గోడల మీద కూడా రకరకాల చిత్రపటాలతోటి ఇదివరకు చాలా దుర్గంధంగా ఉండేది ఆ ఏరియా అంతాను. చాలా బాగా డెవలప్ చేశారు. కాస్త ముందుకెళ్ళి ఆ పోర్ట్ రోడ్ నుంచి జర్నీ చేస్తున్నాను. నాకు కనిపించినవి మీకు చూపిస్తూ ఉంటాను, చూడండి. అలాగే మీ అంతటా మీరు అలాగే పోర్ట్ రోడ్లోకి రాలేరు కదా, చిన్న పని నుండి ఇటువైపు వచ్చానమాట. ఓకేనా? ఇది ఫైర్ స్టేషన్ అండి. అంటే పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరిగినా అట్లాంటి ఫైర్ స్టేషన్ చాలా పెద్ద సైజ్ అనమాట. సరే కదా, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ. ఇది వెహికల్స్ అన్నీ ఇన్ అండ్ అవుట్ చేసేది, ప్రైవేట్ వెహికల్స్కి ప్రవేశం ఉండదు. రోడ్డు కూడా చూసారు ఇక్కడ బ్రిక్స్లా ఉంటుందండి, చిన్న చిన్న ఇటుకల్లాగా. ఎందుకంటే స్కిడ్ అవుతుంటుంది అనమాట. రకరకాల వెహికల్ అంటే ఈ లిక్విడ్స్ అన్నీ రోడ్డు మీద పడిపోతూ ఉంటాయి కదా, జారిపోతూ ఉంటాయి. ఎప్పుడు బురదగా ఉంటుంది కదా. అందుకని రోడ్డు కూడా అలా నిర్మాణం అలా చేశారు చూడండి. అంతేనా, పచ్చదనానికి మించిన సేఫ్టీ ఇంకోటి లేదండి. ఇటు పొల్యూషను, ఇటు ఆహ్లాదం, అన్ని రకాలుగా అన్ని కలకలగా పోసి ఉంటుందన్నమాట గ్రీనరీ డెవలప్ చేస్తే. ఈ పోర్ట్ ట్రస్ట్ వారు మాత్రం ఆ గ్రీనరీ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటారు. అనుభూతుంటుంది. ఇదిగోండి ఇలా ఇప్పుడు మా జ్ఞానాపురం సర్కిల్ దగ్గరికి వచ్చాం. ఇక్కడి నుంచి అందరికీ తెలిసిన ఏరియానే. లేకపోతే పోర్ట్ ట్రస్ట్ రోడ్డు ప్లస్ అలా గాజువాక దాకా వెళ్ళిపోవచ్చు రోడ్లో. అదండి. ఇంకా అలా వీడియో కొనసాగిస్తే చాలా బాగుంటుంది. కానీ మరి మీరు చూసే ఓపిక మీకు అవసరం ఉండలేదు, నాకు అర్థమైంది. ప్రస్తుతానికైతే వీడియోని ఇంతటితో విరమిస్తున్నాను. ఇక సెలవు. మరి హర హర మహాదేవ్, శంభో శంకర్.